लब्ध्वा हि जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं बलरामलिङ्गतनयं विघ्ननाथं सदा यैषा दुष्टनिवारणे सुनिदिता भक्तार्तिनिर्हारिणी यस्याशिष्टतया हि लब्धविभवा निष्किञ्चना प्राणिनः गुणान् करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम् येनाक्षरसमां मायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनिये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनिये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ओं नमः पाणिनिकाचार्य पतञ्जलिभ्यः शब्दविद्या संप्रदाय प्रवर्तकेभ्यो वंशोक्षिभ्यः परमर्षिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः श्रीगुरुभ्यो नमः। अथ माहेश्वराणि सूत्राणि ऐ उन् ऋक् ए ओं ऐ औच् अय वरट् लण् ञमगणनं घभन् घडझष् जबगडझष् कप छटत छटतौ कपै शशसर् हल् इति माहेश्वराणि सूत्राणि। नत्वा सरस्वतीं देवीं श्रद्धां गुह्यं करोम्यहं पाणिनीय प्रवेशाय लघु सिद्धांत कौमुदीम्। ఈసారి చివరిసారి పోయింది ఈ శ్లోకం. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌతో యనిధీవగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌతో యనిధీవగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః. నమస్కారం రామరెడ్డి గారు. నమస్తే మహోదయ. బాగున్నారా? తమిళనాడు అట్లా పోయింటివి. నిన్న మా అమ్మాయిలు వచ్చినారు అమెరికా నుంచి. వాళ్ళు నిన్న ప్రయాణం అయిపోయినారు. వాళ్ళు ఇంకా ఆ హడావిడి ఉన్నది ఇంట్లో. వాళ్ళు మమ్మల్ని తమిళనాడు టెంపుల్స్ అని చూపించుకొచ్చినారు. నమస్తే గురు మహోదయ. ప్రార్థన శ్లోకాలు అయినా అయిపోయింది. ఇవాళ మనకు చివరి శ్లోకం ప్రథమ సర్గలోని. దీని తర్వాత సోమవారం మళ్ళీ మనం వెనకంచి శ్లోకాలు అంటే సిద్ధాంతకం చెప్పుకుంటాం. అయితే దాంతోపాటు ఈ శ్లోకాలు కూడా ఉండటానికి కొరకని ఒక్కసారి మళ్ళీ పునశ్చరణలాగా అంటే ఒక 4 శ్లోకాలు వాటి యొక్క భావాన్ని విశ్లేషించడం కానీ అక్కడ ఉన్నటువంటి పదాల గురించి కానీ. ఇదే సర్గలో గారు ఇదే సర్గ. సిద్ధాంతం ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం అంటారు? ఎక్కడి నుంచి సిద్ధాంతం మొదటి శ్లోకాల నుంచి 20 శ్లోకాలు 15 ఇప్పుడు కంటిన్యూషన్ చివరి దాకా పోవాలి కదా. నడుస్తున్నాయి కదా. ఓ పని చేయొచ్చేమో. ఇప్పుడు సిద్ధాంత కౌముది
ఆ, ఈ పునశ్చరణ ప్లస్ మనకి విసర్గ సంధిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ సంధిలో ఇది ఈ అత్ సంధిలో కూడా కొన్ని ఉన్నాయి కదా, అవి అవునవును. ఇవి సైమిల్టేనియస్ గా చేయొచ్చేమో. చేస్తే అంటే పునశ్చరణ అయ్యే కన్ఫ్యూజ్ లోపు ఇది కూడా అయిపోతాయేమో. అంటే మీలో కన్ఫ్యూజ్ అవుతుందేమో అని ఎందుకంటే అది ఆహా, ఇది అని చెప్పి సరే, అంటే శ్రీకాకుళం పునశ్చరణే ఉంటుంది. కదా, అంటే పునశ్చరణే కదా అనుకున్నాం. సరే గురుగారు, పునశ్చరణ తొందర కదా, తొందరగా ముగిద్దాం. అదే అందుకోసమేనండి సైమిల్టేనియస్ గా అయిపోతుంది అది ఇది అని చెప్పి అన్నా. అవును. ఇది ఇప్పుడు ఇది కొద్ది రోజుల్లో ముగించి చేసుకుంటూ కంటిన్యూషన్ లో కూడా మనం ఇది చేస్తూ శాస్త్ర అంతే ఇంకో 15 రోజుల్లో కూడా మనం ముగిద్దాం. 20 రోజులు కూడా అది కూడా ముగిద్దాం. ముగించిన తర్వాత మనం కొత్త పాఠంలో కూడా మళ్ళీ మనకు ఇది మన కొత్త పాఠం, కొత్త కుమార సంభవం పంచవసర కానీ ఇంకేందా కానీ మనం పెడదాం. అట్లా దాన్ని బట్టి చూద్దాం. మహోదయ, పంచమస్కర్ చెప్పండి. కలిసి ఈ తెప్పించుకో. రివిజన్ జరిగే కాలంలో ఈ సూత్రాలే మేము ఒక్కొక్కళ్ళము వరుసగా మెయిన్ సూత్రం ఉమ్, అంటే అందరం ఒకసారి రిపీట్ చేస్తే ఉమ్, ఆ సూత్రాలు నోటికి వస్తాయేమని ఒక ప్రతిపాదన. ఉమ్, ఉమ్, ఒక 20-30 సూత్రాలు ఉంటాయి కదా, ఆ 30 సూత్రాలు అందరూ రిపీట్ చేస్తే అవి నోటికి వస్తాయేమో అని. ఉమ్. అయితే అవి మీరు అన్నట్టు కంఠస్థం కావాలి సూత్రాలు. అంటే అదే ఆ, అర్థమైనట్టు. మనం ఎట్లా మాకై మేము చదవలేము. మీ ఎదురుగానే ఒక్కొక్కరు చదువుతుంటే 4 సార్లు రిపీట్ అయినప్పుడు మనం 5 సార్లు వింటాం కదా, ఉమ్, ఆటోమేటిక్ గా సూత్రాలు వస్తాయేమో అని అట్లా. ఉమ్. కానీ టైం సరిపోతాయి మనకు, ఎందుకంటే కనీసం ఇద్దరు తరగతి చదివిస్తే అందరు చదవకపోయినా ఒకళ్ళిద్దరు చదివినా కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అంటే ఇది ఇప్పుడు చెప్పేటువంటిది మనం దాన్ని ఆవర్తనం చేస్తాం, వెనుక విషయాన్ని ఒకసారి చూస్తున్నాం కనుక అంటే తొందరగా ముగించడానికి, లేకుంటే విశ్లేషణ చేసుకుంటూ పోతుంటే ఇంకా టైం తీసుకుంటాం. మీరు అన్నట్టుగా మన పాలన పడ్డ తర్వాత దాని గురించి చూసుకోవచ్చు. వాటి 60వ శ్లోకం. అవచిత బలి పుష్పా వేది సన్మార్గదక్షా నియమ విధి జలానాం బర్హిషాం చోపనేత్రీ గిరిశముపచచార ప్రత్యహం సానుకేశీ నియమిత పరిఖేదా తచ్చిరశ్చంద్రపాదైః. అవచిత బలి పుష్పా వేది సన్మార్గదక్షా నియమ విధి జలానాం బర్హిషాం చోపనేత్రీ గిరిశముపచచార ప్రత్యహం సాసుకేశీ నియమిత పరిఖేదా తచ్చిరశ్చంద్రపాదైః. ఈ ఇంతవరకు ఉన్నటువంటి 59 శ్లోకాలు ఒక విధంగా ఉంటే ఇది ఒకటి చివరిది వేరే రకంగా ఉంటుంది. అవునండి, అదే గమనిస్తున్నాం. మాలిని వృత్తం గురుగారు. మాలిని వృత్తం, నన్నమయేయం మాలిని నన్నమయేయం మాలిని భోగిలోకై అనేటువంటిది ఒకటి ఉంది. భోగి లోకం, లోకాలు సుతలోకాలు 8 7 అనేట్లా అవచిత 8 మాలిని భోగి లోక భోగం, భోగి అంటే సరిపోదు. అవచిత బలి పుష్ప, అవచిత బలి పుష్ప అంటే 8 ప్లస్ మళ్ళీ 7 వేది సన్మార్గదక్ష. 8వ అక్షరం తర్వాత విరామం, 8 అక్షరానికి విరామం. తెలుగులో అయినా అదే 9వ అక్షరం ఏది? ఇక్కడ 8 అక్షరం మన కామ పెట్టుకోవాలి, పుష్పాలు అట. నియమ విధి జలానాం బర్హిషాం చోపనేత్రీ గిరిశముపచచార ప్రత్యహం వస్తుంది అక్కడ. చచార దగ్గర ఆపేస్తే ప్రత్యహం కనుక గిరిశముపచచార ప్రత్యహం సాసుకేశీ నియమిత పరిఖేదా తచ్చిరశ్చంద్రపాదైః. సర్గాంతమందు ఛందస్సు వేరే చేయాలి అనేది ఒక నియమం. సర్గమంతా సర్గంతా ఒక వృత్తంలో ఉంటే చివరిది మాత్రం చివర 1 2 3 అట్లా కవి యొక్క స్వేచ్ఛ 2 3 కావచ్చు, 1 కావచ్చు. రామాయణంలో కూడా అన్ని అలా కనపడతాయండి. రామాయణంలో కూడా అన్ని చివరివి ఉపజాతి వృత్తాలు వాడాడు అక్కడ. అన్ని అనుస్థితులు ఉంటాయి.
ఉమ్, ఇంద్ర వజ్ర తప్పితే ఉపేంద్ర వజ్ర పెడతారు. ఇప్పుడు అదే ఇది ఆ కూడా కారణం. అదే సర్గంతా కూడా ఉపజాతి వృత్తం. ఉపజాతి అంటే ఇంద్రవజ్ర ఉపేంద్ర వజ్రాల యొక్క మిశ్రమం. అంతే అంతే. అట్లా అంటే ఒక పాదం ఇంద్రవజ్రం ఉండదు, ఇంకో పాదం ఉపేంద్ర వజ్రం. ఎట్లయినా ఆ రెండిట్లలో ఎట్లయినా వాడుకోవచ్చు కవి. అంటే ఒకటి ఇంద్రవజ్ర, మూడు ఉపేంద్ర వజ్రం, ఏదో రెండు ఇంద్రవజ్ర ఉపేంద్ర వజ్రం వాడుకోవచ్చు. అట్లా తన ఇష్టం ఎట్లయినా వాడుకోవచ్చు. ఏదో ఒకటే వృత్తం వాడుకోవచ్చు. ఒక ఇంద్ర అంటే తనకు అనుకూలంగా ఎటుగా వస్తాడు వాడుకునే విధానం. ఏదైనా మొత్తానికి భిన్నంగా మాత్రం ఉంటాయి, మిగతా వృత్తాలన్నిటికన్నా భిన్నంగా ఉంటాయి. ఇది వృత్తం చివరి ఇది మాత్రం భిన్నంగా ఉంటుంది. అదే కారణం, ఇవాళ తెలిసింది కారణం. ఎన్నాళ్ళు గమనిస్తూ వచ్చాము, చాలా సార్లు ఫాలో భిన్నంగా అవుతున్నప్పుడు ఉండాలి, భిన్నంగా ఉండాలి అనేటువంటి ఒక నియమం ఉంది. అదే కారణం. సర్గాంతో వృత్తభేద అని. ఇది మామూలు కావ్యాలకు కూడా పని, ఇదే పని. ఇది అంటే కావ్యాలకు కూడాను అంటే ఆశ్వాసాలు ఉంటాయి కదా, మామూలు కావ్యాలకు ఆశ్వాసాలు ఉంటాయి. ఇది తెలుగు కావ్యాలు ఫాలో అవుతున్నారండి. కావ్యాలు వేటిగానే ఇలాగే ఉంటున్నారు. ఎందుకంటే చూస్తున్నాం ఆశ్వాసాంత పద్యాలు ఆశ్వాసాంత పద్యాలు భిన్నమైన వృత్తంలో ఉంటూ ఉంటాయి. అది పైగా మామూలు రొటీన్ గా ఉండేటువంటి వృత్తాలు కూడా కాదండి, ప్రత్యేకమైన వృత్తాలు రాస్తుంటారు అందులో. అక్కడ వచ్చే మామూలుగా ఏదో చంపకమాల ఉత్పన్నం వల్ల కాకుండా భిన్నమైన రాస్తుంటారు. మనకు పురాణాల్లో దాదాపుగా అనుష్ఠుపే ప్రధానంగా ఉంటుంది. సర్గాంతమందు ఏదైనా ఈ అంటే అది పురాణాలే కాదు, రామాయణాలు ఉపజాతి. పురాణాల్లో ఒకేలాగా అనుష్ఠుపులే ఉంటాయి, చివరి అది కూడా అనుష్ఠుపే. అధ్యయనంతను చివరి ఉండాలని లేదు, కానీ పురాణాల తర్వాత కావ్యాలు ఉంటాయి. అయితే సంస్కృతంలోనే ఇరువు లాంటి స్వర్గాంతంలో విభిన్న వృత్తం ఉండాలనేది. అవును, సంస్కృతం ప్రాచీన దాని నుంచి తెలుగు వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, మన సంస్కృతంలో ఎక్కడ కూడా కవుల గురించి, అంటే ఇప్పుడు తెలుగులో ఉన్నాయి తెలుగు విధానం ఉపోద్ఘాతంలో ఎవరు ఏ కవి రాశారు ఏమిటి అనేటువంటి విషయం కానీ, లేదా ఏ ఒకళ్ళకి అంకితం అనేటువంటి విషయం కానీ ఈ తెలుగు సంస్కృతం ఏముండవు. డైరెక్ట్ అస్తుస్తరాన్ని దగ్గర మొదలు పెట్టేశారు కానీ ఏ కవి ఏమిటి, సుకవి నింద కుకవి, సుకవి స్థుతి కుకవి నింద అలాంటిది కానీ ఇంకేదైనా తన ఎందుకు రాయాలి ఇవన్నీ అవతారికలు ఏమి ఉండవు. తెలుగులో అంకితాంకం అది లాస్ట్ మళ్ళీ ఇస్తారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే చరిత్ర తెలుస్తుంది. నంద ఏ కాలం వాడు, ఇప్పుడు కాళిదాసు కానీ వాడిని తెలవడం కష్టం. వాటిని వీళ్ళు ఊహాగానాలతో ప్రయత్నం చేసి మొత్తానికి తాము ఒక దాన్ని నిర్ణయం చేసి చూపిస్తుంటారు. అది ఒకడు నుంచి ఇంకోటి దాన్ని అంగీకరించడం లేదు. మొత్తం సంస్కృత కవుల యొక్క చరిత్ర అంతా చర్చనీయాంశం, స్థిరమైనటువంటి నిర్ణయం లేదు. ఎక్కడ లిఖితపూర్వకంగా లేదు ఎక్కడ. అంటే వాటిని బట్టే కాదు చూసేది అట్లా. వాటి అంటే దీంట్లో మీకు కాళిదాసు ఎక్కడ కూడా నేను ఈ ఫలానా రాజుకు అంకితం ఇస్తాను, ఫలానా వ్యక్తికి అంకిస్తాను లేకుండా, అంటే జనరల్ గా చరిత్ర అనేది రాజులతోనే లింక్ అయి ఉంటుంది. రాజులతో ఫలానా రాజు చెప్పిన ఆ రాజుకి చెప్పండి, ఈయన ఆ రాజు కాలం వాడు ఉంటుంది. ఇక్కడ కాళిదాసు ఏ రాజు చెప్పలేదు. ఎవరైనా అక్కడ భార్య కానీ మిగతా వాడు కానీ ఎవరు కానీ వాళ్ళ కావ్యాలు కాకపోతే దేనో దాన్ని బట్టి ఉంచుకొని చెప్పడం జరుగుతుంది. శ్రీహర్ష మాత్రం శ్రీహర్షుని యొక్క కైతదాన్ని ఆయన నైషధం అనేటువంటి దాన్ని తీసుకొని రాశాడు. శ్రీహర్ష నైషధం అది చారిత్రాత్మకమైన కావ్యంగా చెప్తుంటారు. నైషధం కాదు, అవి కొన్ని ఉన్నాయి. శ్రీహరి ఇది ఏది మన నాటకాలు. శ్రీహర్ష గుణకవి పరిషద పేష గుణగ్రాహిణి అంటూ ఆయన దానికి కొన్ని ఉంటాయి. వాటిని బట్టి నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. మిగతా చాలా వరకు దొరకడం కష్టం అన్నట్టు. అంటే ఇక్కడ మామూలుగా సర్గాంతమందు పేరు రాయడం మాత్రం ఉంది కాళిదాస కృతం అనేటువంటి విధంగా. అది ఆయన రాసడం రకమైన మొత్తం రాయడం పేర్కొనడం తర్వాత కాలం వరకు రాసుకోవచ్చు. శ్లోకాన్ని చదవండి, అజయ్ గారు చదవండి. గురుభ్యో నమః. అవచిత బలి పుష్పావేది సమ్మార్గ దగ్ధ
నియమవిధిజలానాం బర్హిషాంచోపనేత్రీ గిరిశముపచచార ప్రత్యహంసా సుకేశీ నియమితపరిఖేదాతచ్చిరచంద్రపాదైః అవచితపరిపుష్పావేది సమ్మార్గదక్షా నియమవిధిజలానాం బర్హిషాంచోపనేత్రీ గిరిశముపచచార ప్రత్యహంసా సుకేశీ నియమితపరిఖేదాతచ్చిరచంద్రపాదైః. పాటు పాడేవారు చదువుతారు. శివుడు అవచిత బలి పుష్పా వేది సమ్మార్గదక్ష నియమ విధి జలానాం బర్హిషాం చోపనేత్రీ గిరిశముపచచార ప్రత్యహంసా సుకేశీ నియమిత పరిఖేదా తచ్చిరశ్చంద్రపాదైః అవచిత బలి పుష్పా వేది సమ్మార్గదక్ష నియమ విధి జలానాం బర్హిషాం చోపనేత్రీ గిరిశముపచచార ప్రత్యహంసా సుకేశీ నియమిత పరిఖేదా తచ్చిరశ్చంద్రపాదైః. ఈ సన్మార్గ అన్నారా సన్మార్గ అన్నారా? సమ్మార్గ అన్నప్పుడు సమ్మార్గ సమ్మార్గ సన్మార్గ సన్మార్గ అంటే అర్థం వెళ్ళేవుతుంది మళ్ళా. వేరే సన్మార్గ సత్పురుష మార్గం. సమ్మార్గం ఊడ్చడం కదా, అక్కడ క్లీన్ చేయటం సమ్మార్జనం అంటే అక్కడ క్లీన్ చేయటం. అక్కడ అక్కడ సన్మార్గం కాదు ఇక్కడతో. పదవిభాగం చేస్తారా? అవచిత బలి పుష్ప వేది సమ్మార్గదక్ష నియమ విధి జలానాం బర్హిషాం చ ఉపనేత్రి గిరిశం ఉపచచార ప్రత్యహం సా సుకేశీ నియమిత పరిఖేద తచ్చిరశ్చంద్ర పాదైః. ఒకటే పదం ఉంటుంది. చిరశ్చంద్ర పాదైః తచ్చిరశ్చంద్ర పాదైః. రెడ్డి గారు చూస్తారా? శ్లోకం చెప్తారా? మహోదయ. అవచిత బలి పుష్పావేది సమ్మార్గదక్ష నియమ విధి జలానాం బర్హిషాంచోపనేత్రీ గిరీశం ఉపచచార ప్రత్యహంసా సుకేశీ నియమిత పరిఖేదా తచ్చిరశ్చంద్ర పాదైః. అవచిత బలి పుష్పావేది సమ్మార్గదక్ష నియమ విధి జలానాం బర్హిషాంచోపనేత్రీ గిరీశం ఉపచచార ప్రత్యహం సా సుకేశీ నియమిత పరిఖేద తచ్చిరశ్చంద్ర పాదైః. మహోదయ. అవచిత బలి పుష్ప ఆకారాంత స్త్రీలింగ అవచిత బలి పుష్ప శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. పుష్పా పుష్పే పుష్పాః. వేది సమ్మార్గ దక్ష దీర్ఘం ఆకారాంత స్త్రీలింగ వేది సమ్మార్గ దక్ష శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. దక్షా దక్షే దక్షాః. నియమిత జలానాం అకారాంత నపుంసకలింగ నియమ విధి జల శబ్దస్య షష్ఠీ విభక్తి బహువచన పదం. జలస్య జలయోః జలానాం చ అవ్యయం. మహోదయ. బర్హిషాం సకారాంత నపుంసకలింగ బర్హిస్ శబ్దస్య షష్ఠీ విభక్తి బహువచన పదం. బర్హిషః బర్హిషోః బర్హిషాం చ అవ్యయము. ఉపనేత్రీ ఈకారాంత
స్త్రీలింగ ఉపనేత్రీ శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. ఉపనేత్రీ, ఉపనేత్రియౌ, ఉపనేత్రియః. గిరిశం అకారాంత పుంలింగ గిరిశ, గిరిశ శబ్దస్య ద్వితీయా విభక్తి ఏకవచన పదం. గిరిశం, గిరిశౌ, గిరిశాన్. ఉపచచార ఇది లిట్, లిట్ ప్రథమ పురుష, లిట్ లకార. ఉపచచార, ఉపచేరతుః, ఉపచేరుః. ప్రత్యహం, ప్రత్యయం అవ్యయం. సా. దకార, దకారాంత స్త్రీలింగ తద్ శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. సా, తే, తాః. సుకేశీ ఈకారాంత స్త్రీలింగ సుకేశీ శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. సుకేశీ, సుకేశౌ, సుకేశ్యః. కేశ్యౌ, కేశ్యౌ, సుకేశీ, సుకేశ్యౌ, సుకేశ్యః. నియమిత పరిఖేద ఆకారాంత స్త్రీలింగ నియమిత పరిఖేద శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. పరిఖేద, పరిఖేదే, పరిఖేదాః. తచ్చిర శస్త్రపాదైః అకారాంత పుల్లింగ తచ్చిర, తచ్చిరశ్చంద్రపాద, తచ్చిరశ్చంద్రపాద శబ్దస్య తృతీయా విభక్తి బహువచన పదం. పాదేన, పాదాభ్యాం, పాదైః. దీంట్లో మనకు క్రియాపదం ఉపచచార, ఉపచార, ఉపచచార. చర అనే ధాతు. చరతి, చరతి, చరగా, చరంతి చెప్పుకుంటాం కదా, చరిస్తున్నాడు. సంచారం, ఇవన్నీ కూడా ఉపసర్గ, ఉపచారం, ఉపచరణం. ఉపచరించడం, ఉపచరించడం అంటే ఆచరించడం అని అర్థం. ఉపచచారం. లిటిలకారం. ఉపచరించేదంటే ఆచరించేదంటే సేవించేను. ఉపచారం అనేటువంటి ఉపచారం అని చెప్పుకుంటాను, సేవ అనే అర్థం. ఉపచారం చేసేవని అంటారు. ఉపసర్గ చేసే సేవ అనే అర్థం వస్తుంది. ఉపచచార అంటే సేవించేను భూతకాల అర్థంలో. ఎవరు ఎవరు సేవించారు, ఎవరిని సేవించారు, దేనిని సేవించారు. ఎవరు అనేటువంటి దానికి ప్రధాన వ్యక్తి పదం ప్రధానమైన. ఈ సా కథం భూతా సా ఎటువంటి ఆమె అనేటువంటి దానికి మనకు ప్రధాన వ్యక్తి పదాలన్నీ విశేషణాలుగా అవుతున్నాయి. విశేషాలు. సుకేశి దాంట్లో ఎక్కడ ఒకటే ఉన్నది, సుకేషి ఉంది మొట్టమొదటి పదం. ఉపనేత్రి ఒకటి ఉంది, ఉపనేత్రి కూడా అంతే కదండి. అవచిత పరిపుష్ప, విధి మార్గదక్ష, ఇవన్నీ సుకేషి చక్కనైనటువంటి కేశభాషములు గలది. సుకేషి ఆమె. తర్వాత సన్మార్గదక్ష, ఉపచచార సేవించింది. ఏ విధంగా అంటే అవచిత బలి పుష్ప. అన్నింటి కూడా మనం సతి అని కూడా చేర్చుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు సత్శబ్దం లాగా సతి మనం చెప్పుకున్న సతి ప్రయోగం అన్నట్టు చెప్పుకున్నాం కదా, సతి సప్తమి లాగా ఇక్కడ కూడా సతి అంటే స్త్రీలింగంలో సత్శబ్దం, స్త్రీలింగం సతీ అవుతుంది ప్రధాన భక్తి పదం. పుంలింగంలో సన్ అంటే ఉండగా అనే అర్థంలో వాడుకుంటాం, చేస్తూ ఉండగా. సత్శబ్దం కూడా అంతే ఇక్కడ కూడా. అయితే ఇక్కడ పుష్పా సతీ అంటే అవచిత బలి పుష్పా సతీ ఉపచచార. అవచితం అంటే తెంపడం. అవచితమైనటువంటి బలి అంటే పూజ్యార్థకమైనటువంటి పుష్పములు కలది. అంటే పూలను తెంపుతూ ఉన్నటువంటి దై అని అర్థం. పూజ కొరకై పూలు తెంపుతున్నటువంటిది.
ఆమె సేవ ఏ విధంగా చేసింది, ఎవరిని చేసింది? గిరీశం. నిన్న వచ్చింది గిరీశ పదం, ఇవాడు కూడా అదే పదం వచ్చింది, గిరీశం అనేటువంటి. ఆ గిరీశుణ్ణి అంటే పరమేశ్వరుడిని, శివుడిని, ఆయనను సేవించింది. ఏ విధంగా అంటే అవచిత బలి పుష్ప. ఇది ఆమె విశేషణంగాను, దాంట్లో ఆమె చేసేటువంటి పది అర్థం కూడా వస్తున్నది. అంటే ఆయనకు ఆయన తపస్సులో ఉన్నాడు కదా, పూజలు కావాలి, పూలు కావాలి, కావాలి కనుక అవచితం అంటే తెంపబడినటువంటి బలి పుష్పములు. బలి పుష్పం అంటే బలి అంటే పూజ అని అర్థం. బలి కొరకైనటువంటి పుష్పాలు బలి పుష్పాలు. బలి పుష్పాలను అవి అవచితమైనటువంటి తెంపబడినటువంటి బలి పుష్పములు ఎవరి చేత అయితే ఆమె, అంటే ఆమె తెంపింది, తెంపుతూ ఉన్నదై సతీపదానికి. అంటే ఇంకోటి వేది సమ్మార్గ దక్ష, వేదిని యొక్క సమ్మార్గం, క్లీన్ చేయటంలో. సమ్మార్జనం అనమాట. ఆ. సమ్మార్గం అనేటువంటి మార్జన అంటే మార్గము రెండు ఒకటేనండి. సమ్మార్గము సమ్మార్జనం ఆ ధాతు వేరే ఈ ధాతు వేరే కానీ అర్థం ఒకలాగా వస్తుంది. అర్థం ఒకటే. మార్గం అంటే వెతకడం అని అర్థం. ఆహా. మృగ్యతే అని మన ఇప్పుడు వచ్చి వస్తుంది, వెతకబడుతున్నటువంటి. వెతకబడేదేదో అది మార్గం, అంటే దేని ద్వారా వెతుకుతూ వెళ్తుందో అది మార్గం. అది దానికి ఉపసర్గ వల్ల సమ్మార్గం అంటే సమ్మార్జన అర్థం వచ్చింది. ఆహా. ఏ దేని యొక్క సమ్మార్జన అంటే వేదిక. వేదిక, అవును, వేదిక తెలుసు. వేదిక యొక్క సమ్మార్జనము చేయుటయందు దక్షురాలు, సమర్థురాలు. అంటే చక్కగా అది చేయడంలో ఆమె చక్కగా అనుభవం ఉన్నటువంటి అని ప్రావీణ్యురాలు అయ్యి, అంటే అర్థం ఏంటి అవి చేస్తాం అనమాట. వేదికను కూడా చక్కగా ఊడ్చి చాను కలిపి ఆయనకు కావాలి కదా. రోజు కూడా అంటే ఇవి లేకపోతే మనం పూజ చేయడానికి ఇంట్లో ఏ విధంగా ఉడుపులు గుడుపు లేకుండా నేను పూజ చేసుకున్న తర్వాత పని చేసుకుంటా అంటే కాదు. ముందు ఆ సమార్జన చేసిన తర్వాతనే పూజా కార్యక్రమం చేసుకోవాలి. స్నానం చేయకుండా ఎట్లా అయితే కార్యక్రమం చేయలేము, అట్లానే ఇంట్లో కూడా సమార్జన చేయకుండా చేయడానికి వీలక. కానీ ఆ వేదిక, ఆయన ఎక్కడైతే వేదిక కూర్చుంటే ఆ వేదికను కూడా ఊడ్చి అందుతూ ఉన్నటువంటిది. ఇంకా ఏం చేసింది? ఉపనేత్రి, ఉపనయనం. ఉపనయనం అంటే సమీపానికి తీసుకొచ్చేటువంటిది. ఈ ఉపనయనం అనేటువంటి నై ధాతువునకు దానికి తృచుప్రత్యయం చేసి ఉపనయత అవుతాడు. ధాతృశుద్ధం లాగా. తృచుప్రత్యయం యొక్క అర్థం ఏమిటంటే చేసే వ్యక్తి అని అర్థం. దాత అంటే సృష్టించే వ్యక్తి, దాత అంటే దానం చేసే వ్యక్తి. ఈ స్త్రీలింగంలో ఈకారాంతాహ ఉంది. దాత ధాత్రి అవుతుంది, దాత దాత్రి అవుతుంది. అట్లా ఇక్కడ ఉపనేత్రి అయింది. నేత్రి అవుతుంది. ఉపనేత్రి అంటే సమీపాన్ని తీసుకొచ్చినట్టు. నయది అంటే తీసుకువెళ్ళడం, ఆనయనం తీసుకురావడం. ఉపనేత్రి అంటే సమీపాన్ని తీసుకురావడం. దీని నుంచి ఉపనయనం వచ్చింది. ఉపనయనం అనే పదానికి అర్థం ఏమిటి అంటే గురువు సమీపాన్ని తీసుకువెళ్ళడం అని అర్థం. ఇట్లా అంటే అక్కడ కార్యక్రమంలో గురువు దగ్గర తీసుకెళ్ళడానికి కొరకు ముందుగా దీక్ష వహించాలి. వేదాన్ని నేర్చుకోవడానికి కొరకై గాయత్రి మంత్రోపదేశం చేస్తే గాని వేదం నేర్చుకోవడానికి అర్హత ఉండదు. కనుక ఆ ఉపనయన కార్యక్రమాన్ని తీసుకురావడం ఉపనయనం అనేటువంటిది దీక్షా కార్యక్రమం. ఆ కార్యక్రమం చేస్తుంటారు, తీసుకువచ్చి గురువుగా గురువే సంధ్యావన కార్యక్రమం నేర్పుతుంటాడు. ఇక్కడ నేర్పడం అనే సంధ్యావన కార్యక్రమాలు అంటే వాడు ఉపనయనం కాగానే గురువు గారు ఏం చేస్తారు? సంధ్యావన దగ్గర మొదలుకొని కేశవాన దగ్గర మొదలుకొని తర్వాత వేదం ప్రావీణ్యం చేస్తుంటాడు. నేను ఎప్పుడు చేయాలంటే 5 ఏళ్ళకి చేయాలి. స్కూల్లో ఒక చేర్చేయడం 5 సంవత్సరాలకి. ఉపనయత్రి అంటే తీసుకువెడుతున్నది, సమీపానికి తీసుకువెడుతున్నది. దేని సమీపం తీసుకొచ్చే వ్యక్తి. దేని యొక్క ఉపనయనం అంటే ఒకటి బర్హిషం, ఇంకోటి నియమ విధి జలానం. నియమ విధి, నియమమైనటువంటి ఆ విధులకు సంబంధించిన జలాలు. అంటే ఆ పూజాది కార్యక్రమాలు కానీ ఏవైనా వాటి చేసేటువంటి జలం కావాలి కదా. ఆ విధులకు సంబంధించిన జలముల యొక్క ఉపనేత్రి. అట్లానే బర్హిషాంచ, బర్హిషం అంటే దర్భలు, కుశలు. కనుక కుశలు కూడా ప్రధానమైనటువంటి. అంటే వెంబడి ఎప్పుడు
కుశలు చేత పట్టుకొనే ఉండాలి బ్రాహ్మడు. చేత ఎక్కడికి పోయినా చేత ఉంటాయన్నమాట, ఉండాలి అనేటువంటి విధానం ఉంది. ప్రతిదానికి కూడా అట్లా. ఆసనం కూడా ఎక్కడికి పోయినా దర్భాసనాలు వేసుకొని వెళ్తుంటారు. ఎవరి దర్భాసనం వాళ్ళే వేసుకోవాలి, ఒకళ్ళదొకడు వాడుకోవడానికి వీలు లేదు. కనుక చంకలో ఆసనం, చేతిలో కమండలు, దర్భాలతో పాటు వెళ్ళేటువంటి వాళ్ళు. ఏదైనా బర్హిషాం అంటే అవి వాటిని తీసుకురావాలి. దర్భాలు తీసుకురావడం కూడా అలా మనం ఇంతకుముందు చాలా చెప్పుకున్నాం. కుశలాహ అని పదం ఉంది. కుశలుడు అంటే ఏమిటి? నేర్పరి అనే అర్థం మనం చెప్పుకుంటాం. కానీ ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? కుశాన్ లునాతీతి కుశలహ అని. దర్భలను తెంపగలిగేటువంటి సమర్థుడు అని అర్థం. అంటే దర్భలను దర్భలు తీసుకురావడం అంటే ఈ విద్యార్థులు ఏం చేసేవాడు, శిష్యులు అనధ్యాయ సమయాల్లో కూడా, అష్టమి కానీ, చతుర్దశి, అమావాస్య లేదా పొన్నమ, పాడ్యమి అనేటువంటి సమయాల్లో కూడా ఇప్పుడు వెళ్ళి అడవిలోకి వెళ్ళి అన్ని కందమూల పొలాలు, దర్భలు అవన్నీ కోసుకొని వచ్చి గురుగారికి తీసేవాడు. ఎందుకంటే మిగతా రోజుల్లో అధ్యయనం ఉంటుంది. అయితే అవి తెంపగలిగే సమర్థం అందరూ ఉండరు. ముట్టుకుంటే ఎట్లా ఉంటుందంటే బ్లేడ్ లాగా వేలు కట్ అవుతుంది, చాలా షార్ప్గా ఉంటాయి. దాన్ని జాగ్రత్త అంటే గులాబీ పూలను ఎట్లా జాగ్రత్త తెంపుతుంటారు. ఊరికి అన్ని పూలు టకటక తెంపడానికి గులాబీ పూలు తెంపుడు కూర్చుంటుంది. అట్లానే ఎంత జాగ్రత్త ఉంటే అట్లానే ఈ కుశలం తెంపడం కూడా సమర్థులై ఉంటారు. కనుక వాళ్ళని తెంపి తీసుకొచ్చి గురుగారికి అప్పచెప్పాలి. అట్లా దాంట్లో కూడా ప్రావీణ్యులు అయినటువంటి ఆమె కూడా అటువంటి ప్రవీణురాలి అని అర్థం. దర్భలం తెంపగలగడంలో ప్రవీణురాలమే. అందుకొరకు బర్హిషాంచ ఉపనేత్రి, దర్భలను కూడా కుశలం కూడా తీసుకొచ్చేది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆమె ఒక రాకుమారి. ఆమె ఎంత సుకుమారంగా తిరుగుతున్నటువంటిది, అటువంటి కింద కాలు పెడితే మరిపోతున్నట్టుగా మనకి ఎన్నోసార్లు చెప్పుకున్న కథలు. అయినప్పటికీ కూడా ఈ కర్మలు చేసేటువంటిది ఈమెకు అనుభవం ఉంటేనే చేస్తుంది. లేకుంటే ఊరికే ఇంతవరకు కార్మికాలు ఇవి చేయమంటే చేయలేదు. ఒకటి ఇష్టం ఉండదు, రెండోది ఒకవేళ ఇష్టపడి ఏదో భక్తి చేసినా ఇవన్నీ సరిగ్గా చేయలేకపోతుంది. ఎందుకంటే పూలు తెంపుకురా అంటే పూలు తెంపడం కష్టం. అట్లానే ఈ ఊడుపు చెట్లు చాలుదడం అవన్నీ కూడా, అంటే ఇవన్నీ నిత్యం కూడా ఆమె ఇంట్లో చేస్తూ ఉండేదని మనం దాదాపుగా అర్థమవుతుంది. అంటే ఇవి నియమిష్టలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, భక్తి ప్రధానమైనటువంటి వాళ్ళు మాత్రమే, అనుష్ఠానాలు చేసేటువంటి వాళ్ళకు మాత్రమే సహకరించడంలో ఆమె ఇంట్లో ఆ విధంగా ఉంటుంది అని అర్థం. అంటే అనుష్ఠానాలు సత్కర్మాచరణ అనేటువంటి వాళ్ళకు మాత్రమే ఇంట్లో ఇవి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఆమె చేస్తూ ఉంటారు, సహకరిస్తూ ఉంటారు. కనుక అటువంటి అంటే ఆమె ఆ విధంగా ఇంట్లో కూడా ఆచరించేది. అటువంటిది ఇప్పుడు ఆ అనుగురుగా ఆయన నియమించాడు. ఇంట్లో చేసేవి ఇక్కడ కూడా అవే పని చేయమని చెప్పి. ఇక్కడ ఆమె చక్కగా ఉండి ఏమి చేయలేదు అంటే రాకుమారి కదా, ఎక్కడ కాలు కింద పెడితే ముందు కూర్చుంటుందో అన్న విధంగా ఉన్నప్పుడు ఈ కఠినమైన నేల మీద తీసుకొచ్చి ఉపచారాలు చేయమని చెప్పి ఆయన ఎట్లా నియమిస్తాడు? అంటే ఆయన నియమిస్తున్నాడు అంటే అర్థం ఏమిటంటే అతనికి ఆమెకు చాలా ఈ విషయాల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది అని. అందుకే అవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడో కాదు ఒకసారి చేసిన ప్రత్యహం అని. అహస్ శబ్దానికి అహస్ అనే శబ్దం దివసం. అంటే అహస్ ప్రత్యహం అని. ప్రతి అంటే గృహం గృహం ప్రతి గృహం అనే సమాసం ప్రతి. అట్లా అహస్సుకు అమ్మ అనేటువంటి ప్రత్యయం వచ్చి ఆ చెప్పి ప్రత్యహం అనేటువంటిది ప్రతి చెప్తాం చేత అవ్యయభావ సమాసం అయింది. ప్రత్యహం అనేటువంటి అవ్యయభావ సమాసం ప్రకారంగా అది అవ్యయం అవుతుంది. అవ్యయభావాచ్ఛ అవ్యయభావ సమాసాలన్నీ అవ్యయాలు అవుతుంటాయి. ప్రతిరోజు అని అర్థం. ప్రతిరోజు కూడా ఆమె ఈ విధంగా ఉపనేత్రి తీసుకువస్తున్నటువంటిదై ఉపచచార ఎవరిని? గిరీశం. అని ఇంకా ఎట్లా అంటే మరి నియమిత పరిఖేద నియమితకరిత చిరశ్చంద్రబాధ అంటే ఆమె నిజంగా నియమితమైనటువంటి ఖేదం బాగా అలసిపోవాలి కదా. మనం ఇంతకుముందు చెప్పుకున్నా రాకుమారి అని. రాకుమారి అయినప్పుడు ఈ పనులు చేయడం ద్వారా అలసిపోయి ఒకరోజు చేస్తే తెల్లారికి నమ్మించి కాదని చెప్పి అనుకోకుండా మరి అలసట ఉంటుంది కదా. ఈ నియమం చేత నియమితమైనటువంటి వాని చేత నియమితమైనటువంటి లిమిట్గా నియమం చేయబడినటువంటి తగ్గించబడినటువంటి ఖేదాన్ని అంటే ఆ చేసేటువంటి పనులు నియమంగా ఉన్నటువంటిది. ఎందుకు దాంతో ఎందుచేత అంటే అక్కడ చిరశ్చంద్రబాధ. తత్ అంటే పరమేశ్వరుని యొక్క ఆయన యొక్క
ఆయన యొక్క శిరస్సు పైన ఉన్న చంద్రుని యొక్క పాదములు అంటే కిరణాలు, కరములన్నా పాదాలన్నా కిరణాలని అర్థం. అనగా శివుని పైన ఉన్నటువంటి చంద్రుని యొక్క చల్లనైనటువంటి అమృతాంశం కదా, ఆయన కిరణాల చేత అలసట పోతున్నది. అలసట పోతున్నటువంటిది, అలసట పోగొట్టుకున్న అలసట గురించినటువంటిది ఆమె ఉపచచార అని అంటే ఆ విధంగా అలసట ఉన్నప్పటికీ కూడా చేస్తూ ఉన్నటువంటిదే అలసటని దాంట్లో కిరణాల చేత ఇంద్రకిరణాల చేత పోగొట్టుకుంటున్నాడు. ఈ విధంగా అనేక రోజులు కూడా నిత్యం కూడా ఆయన యొక్క సేవ చేయడంలోనే ఆమె ఈ విధంగా ఆయనని పార్వతీదేవి యొక్క సేవా తత్పరతతో ఈ శ్లోకంలోని మనం చూస్తున్నాం. అవచిత బలి పుష్పావేది సమ్మార్గదక్ష ఇమ విధి జలానాం బర్హిషాం చోపనేత్రి గిరిశముపచచార ప్రత్యహం సాసుకేశి నియమిత పరిఖేదా తచ్చిరశ్చంద్రపారై. మన శ్లోకం చదివేటప్పుడు కూడా మూడు పాదాలు 4వ పాదం సగం వరకు కూడా ఒక విధంగా చదివి చివరలా మనం రాగం మారుస్తాం. కానీ శ్లోకాలు అన్ని శ్లోకాలు సర్గలో కూడా అన్ని శ్లోకాలు చివరగా భిన్న వృత్తం రావడం అదే విధానం. పాటలు కానీ ఎక్కడైనా కానీ అదే కంటిన్యూషన్ ఉండదు. అక్కడ వచ్చరికి కొంచెం స్లో అయిపోతాం, ఇంకేదో అయిపోయి మార్చేస్తుంటాం. నియమిత పరిఖేదా తచ్చిరశ్చంద్రపాదై అని మనం మారుస్తాం కదా అని చెప్పినట్టుగానే శ్లోకాల్లో కూడా వృత్తాల్లో కూడా వృత్తభేదం అయిపోయి మరొక వృత్తంతో ఇట్లా చేయడానికి ఒక విధానాన్ని శాస్త్రం నిర్దేశించి ఉండాలి అనేటువంటి విధానం. మొదట ఎట్లా ఉండాలి, చివరి ఎట్లా ఉండాలి, కావ్యం ఎట్లా ఉండాలి, కథ ఎట్లా ఉండాలి. అడ్డదిడ్డంగా సీరియల్ ఎంత చేసినా అది కంటిన్యూ చేస్తూ చివరికి వాడు విసుగనిపించి విధాలో ఒక ముగించేస్తారు. అట్లా అని కాకుండా ఒక ప్లాన్ కావ్యం రాయడానికి ఎట్లా ఉండాలి అంటే ఒక నియమితమైనటువంటి విధానం ఉంటుంది. దశరూపకం అనేటువంటి లక్షణ గ్రంథం ఉంది. దాంట్లో అసలు నాటకం ఎట్లా ప్రారంభం చేయాలి, ఎట్లా ముగించాలి, ఎట్లా అసలు పాయింట్ ఏమిటి అంటే మొట్టమొదటి చివరి పాయింట్తోనే మనం పెట్టుకోవాలి. పాయింట్ చివర అంటే చివరి యొక్క లక్ష్యం చివర ఉంటుంది. ఆ లక్ష్యానికి ప్రారంభం ఎక్కడ ఉండాలి, దీంట్లో మధ్యలో ఎట్లా ఉండాలి అనేవి ఒక సెట్ చేసుకొని ప్రారంభం చేయాలి అంటారు. కుమార సంభవం అనేది లక్ష్యం. అంటే కుమారుడు అంటే కుమారస్వామి యొక్క సంభవం అంటే జన్మ అనేటువంటి ఒక నిర్దేశంతోనే మనం కావ్యం ప్రారంభం చేశాం. కనుక అక్కడ కుమార సంభవం మన్మధుడు మన కుమారస్వామి జన్మించడం అంటే అప్పుడు ఆ జన్మించడానికి ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ముందు వివాహం కావాలి. కనుక పార్వతీ పరమేశ్వరుడు వివాహం అన్నారు. పార్వతీ పరమేశ్వరు వివాహం కావాలి అంటే ఏంటి, పార్వతీ పరమేశ్వరు ముందు ఒక దిక్కు చేరాలి, వాళ్ళు ఒకరు ఇష్టపడాలి. కనుక ఆయన వచ్చి ఇక్కడ హిమాలయ పర్వతం రావాలి. కనుక వచ్చినప్పుడు ఆయన పార్వదేవి సపోజ్ ఆయన సేవించాలి. ఇంత విధానటువంటి విధానంతోనే అందులో పార్వతి ఏమిటి, పార్వతి జన్మ ఏమిటి, దానికి పార్వతి జన్మ తీసుకొని వచ్చాడు అని ఒక ప్రోగ్రామ్ను ఎట్లా చేయాలి అనేటువంటి ఒక చక్కనైనటువంటి నియమబద్ధమైనటువంటి అది చేసుకొని ఇట్లా రాయడం. కనుక దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉండాలి. అందుకొరకే ఇంకొకటి శాస్త్రం ఏం చెప్పింది, ప్రారంభంలో మంగళ శ్లోకాలు ఉండాలి. మంగళాన్ని అంటే భగవంతుని నమ్ముతాం, అంతా కూడా ఆధ్యాత్మికమైన తత్వంతో భగవంతుని యొక్క నమ్మడం అనే విధానం ఉంటుంది కనుక, ఆస్తికమైన విధానం కనుక భగవంతుడి అనుగ్రహం అనేది జరుగుతుంది కనుక చివర ముగింపు జరగాలి అంటే ముందు భగవంతుడి అనుగ్రహం ప్రారంభం చేయాలి. అంటే మనం చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మంగళంతో పడుతుంది. ఏదైనా మొదలుపెట్టే గృహప్రవేశం అంటే ఒక మంగళపూర్వం చేస్తాం, ఏదో ఒకటిగా డైరెక్ట్ వచ్చి ఇంట్లో వచ్చి చేరదు, మనం ఒక కార్యక్రమం పెట్టుకుంటాం. అన్ని కార్యక్రమాలు మనకున్న షోడశోపచారాలు కూడా అంతే. ప్రతిదాని గర్భాధాన పుంస అనోదోహం అనేటువంటి ప్రతిదానికి కూడా అక్కడి కూడా ఒక ప్రారంభానికి ఒక మంగళకరమైనటువంటి విధానం. కొత్తగా పేరు పిలవాలంటే ముందు అది ఒకటికుంటాం, పేరు పెట్టడం అనేటువంటి ఒకటి ఆ రోజు నుంచి మనం ప్రారంభం చేస్తాం. అంటే ప్రతిదానికి కూడా ఒకటి ఉంటుంది అనమాట. కనుక అట్లానే ప్రారంభం చేసేట భగవంతుడి అనుగ్రహం కొరకే ఒక మంగళకరమైనటువంటి శ్లోకాలతోని ఆశీర్నమస్ క్రియా వస్తు నిర్దేశం వా తన్ముఖం అని. అంటే ప్రారంభంలో
ఎట్లా ఉండాలంటే అయితే ఫలానా భగవంతుడిని నేను నమస్కారం చేస్తున్నాను, లేదా ఆ భగవంతుడు మనం కాపాడుగాక అని 2 రకాలైనటువంటి ఆశిస్సు, నమస్సు. లేదా చివరికి దాంట్లో కథలోని అంతర్భాగంగా కొన్ని మంగళకరమైన పదాలతో చేసుకుంటూ చివరికి ముగించాలి అనేటువంటి ప్రారంభం చేస్తూ మంగళకరంగా ముగించాలి. మంగళాదీని మంగళ మధ్యాన్ని మంగళాంతాంచ శాస్త్రాన్ని ప్రథంతి అని. ప్రారంభంలో మంగళం ఉండాలి, మధ్యలో కూడా మంగళకరంగా ఉండాలి, ముగింపు కూడా ఉండాలి. అందుకని మన అన్ని కూడా సినిమాలు కూడా శుభంకరంగానే ఉండాలి, శుభం పడాలి. మన సినిమాలకు విధానం శుభం. ఇంగ్లీష్ వాడు దాన్ని ఎండ్ అని పెడతాడు, ఇక్కడ ఎండ్ కాదు, మన విధానం ఎండ్ అని చెప్పకూడదు, ఇది లేదు, శుభమనే పెట్టాలి. శుభమనే పెట్టడం కారణం అంటే శుభకరంగానే ముగించాలి అన్నట్టు. అందులో పూర్వంలో సినిమాలు కూడా ఎట్లా ఉంటుండే అంటే ఒక మంగళకరంగానే ఒక పాటతో, ఒక మంచి దేవతాస్తుతి పాటతో మొదలు పెడుతూ తర్వాత కథ తీసుకునేవాళ్ళు. కథలో అంతర్భాగం అంటే మనం ఇప్పుడు అస్తుత్య రసంలాగా వాళ్ళు ఆ పాత్రలు కన్నా ఆ కథాపాత్రలే వాళ్ళు ఏదో కొబ్బరి కొట్టడం, దేవుని చేయడం, ఇంకేదో మంగళకరంగా చేస్తుండేవాళ్ళు. లేదా డైరెక్ట్ పేర్ల కంటే ముందు ఒక మంగళ శ్లోకంతో మొదలు పెట్టడం ఒక విధానం ఉంటాయి. ఇప్పుడు ఏమి లేదు, డైరెక్ట్ వాళ్ళు ఏదో అడ్డందిడ్డంగా కథను మొదలు పెడుతుంటారు, ఏమో చేస్తుంటారు, చివరికి దుఃఖాంతో ముగింపు చేస్తుంటారు, ఇంకేదో చేస్తున్నారు. అట్లానే సీరియల్ వీడియోని కూడా కానీ దరిద్రం ఇట్లాంటి విధానం వచ్చేసి మనకి వాడికి ఎక్కడో ముగించాలి కొద్దిగా చివరికి టీవీ వాళ్ళు చెప్తారు ఇది చాలయ్యా, ఇక దాన్ని కొత్త సీరియల్ తీసుకుంటే చాలా సరే వాళ్ళు బంద్ చేద్దామని ముగిస్తాడు. అంటే ఒక కథకు ప్లాన్ లేదు, వాళ్ళు పెనుకపోతున్నారు చేస్తుంటారు. ఎట్లా ఉంటుంది వాడు జీవితాన్ని అట్లా. కనుక మనకేంటంటే ఒక ఉన్నాయి సంధుల, పంచసంధులు ఉన్నాయి, 5 సంధులు అంటే ప్రారంభం ఎట్లా ఉంటాయి, బీజం పెట్టి బాగున్న అంటే తిరిగి ఫలితం ఏంటంటే ఆ ఫలితం కూడా శుభకరంగా ఉండాలి, దుఃఖాంతంగా ఉండకూడదు అనేక. చివరికి మంగళ శ్లోకం కూడా మంగళకరంగా అంటే మన సర్గభావం కూడా చివరికి మంగళకరమే, మంగళకరంతోనే ఉండాలి. ఇక్కడ మనకి ఏమిటి అంటే ఆమె సుఖంగా ఆమె సేవ చేస్తున్నది, మంగళకరంగానే సేవ చేస్తున్నది, అందులో శివుని యొక్క సేవ చేస్తున్నది అనేటువంటి మంగళకరమైన విషయంతో ముగిస్తున్నాడు. అంటే ఆమె ఎంత ఈ విధంగా శివుని యొక్క పూజ తత్పరత ఎట్లా ఉంది, శివపూజ తత్పరత ఎట్లా ఉంది, ఈ విధంగా చేయాలి, పూజ చేయాలి, శివ పూజ చేయాలి అనేటువంటిది, లేదా భగవంతుడు శివ ఎవరి తెలిస్తే వాడు భగవంతుడు పూజ విధానం చేయాలి అనేటువంటి ఒక కవి సూచన మనకు. మన నియమిస్తలో ఎట్లా ఉండాలి ఇది కవి అంటే కావ్యం ఏం చేస్తుంది, నిర్దేశం సూచిస్తుంది కథను. అక్కడ రామాయణ చదువుకుంటే ఎందుకు వాళ్ళ మనకెందుకు అంటే దాంట్లో ఉన్న ధర్మాన్ని మనకు తెలుసుకోవాలని. సినిమాతో చూస్తాం వాళ్ళు దాంట్లో ఏమి అంటే వాళ్ళు ఏ విధంగా మంచి చేస్తున్నారో, ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా మనం ఏ విధంగా దాన్ని బట్టగా నువ్వు ఇది చెయ్యి అనేటువంటి ఒక నిర్దేశం దాంట్లో ఉండాలి. లేకుండా ఊరికనే పొద్దున్న సాయంత్రం లేచాం కూర్చొని తిందాం పడుకుందాం అని మొత్తం సినిమా తీస్తుంటే ఎందుకు నువ్వు అందరూ మనం చేస్తాం వాడు చేస్తాడు, దాంట్లో ఏం లేదు, అది కాదు కదా ప్రధానం ఏంటంటే. కనుక సూచన అనేటువంటి దీంట్లో ప్రధానమైనటువంటి శివపూజ తత్పరత ఎట్లా చేయాలి అని, పూలు తీసుకురావాలి, సమార్జన చేయాలి, తర్వాత జలంలో అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటే ఆ అలసట కూడా దాంట్లో ఆ పూజలో కూడా ఉంటుంటే భగవంతు తత్పరతో కూడా అలసటగా తెలియనంత భక్తితో ఉండాలి. నేను అలసిపోయానని ఆలోచన రాకుండా చేయాలనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక విషయం. మహోదయ, ఇక్కడ తాత్పర్యములో నీళ్లను దర్భలను తెచ్చిపెట్టున్నది అన్నది కదా. నీళ్లను తెచ్చింది అన్నప్పుడు ద్వితీయ విభక్తి లేకుండా, ఇట్లా దర్భలను కూడా ద్వితీయ విభక్తి లేకుండా షష్ఠీ బహువచనం పెట్టాడు ఎందుకని? అక్కడ ఉపనేత పదం వాడబడ్డది. ఉపనేత్రి స్త్రీలింగానికి ఉపనేత అంటే తీసుకొచ్చేవాడు, తెచ్చి దీనిని తెచ్చేవాడు కాదు. అంటే ఈ ద్వితీయ విభక్తి క్రియ ఉంటే ద్వితీయ విభక్తి. ఇది కూడా చెప్తాను, నమః అనేటువంటి నమస్వస్తి స్వాహ సదానం అని చెప్పుకున్నాం కదా. చతుర్థి అంటే నమః అన్నప్పుడు చతుర్థి, హరయే నమః అన్నప్పుడు హరే చతుర్థి నమః అంటాం. మరి నమస్కరిస్తున్నాను అన్నప్పుడు హరిని అని చెప్పాలి కదా, అంటే హరిం నమః, హరిం నమామి. క్రియాపదం అంటే ద్వితీయ వస్తుంది, ఇక్కడ క్రియాపదం కాదు. ఉపనేత్రి అంటే దాని యొక్క ఉపనేత, దాని యొక్క ఉపనేత అంటే దాన్ని తీసుకొచ్చే ఆమె అని అర్థం. అంటే ఆమె అది విశేషణం అవుతుందా వాటి యొక్క ఉపనేత, షష్ఠి వాటి యొక్క ఉపనేత అంటే అవి తీసుకొస్తాం అంటే వాటిని తీసుకుని అర్థమైంది.
మనం తెలుగు వచ్చేసరికి ద్వితీయ అనుకోవాలి అట్లా. ఓకే ఓకే. విధానంలో అట్లా ఉంటుంది అట్లా. ఉమ్. ఇది ఇక ద్వితీయ వాడితే ఉపనేతకు ద్వితీయ కుదరదు. ఆహా. ఉపనేత్రి అనేది ఉపనేత అంటే ఇప్పుడు కడుతున్నాడు అన్నప్పుడు దేని భవనం యొక్క కట్టే వ్యక్తి అంటున్నాం. కట్టే వ్యక్తి అంటే ఇప్పుడు మనం భవనం కట్టే వ్యక్తి అంటున్నాం. కట్టే వ్యక్తి అంటే దేని అంటే ఫలానా భవనం యొక్క కట్టే వ్యక్తి. భవనం యొక్క నిర్మాత. భవనం యొక్క నిర్మాత. భవనం యొక్క నిర్మాత. భవనం యొక్క నిర్మాత అన్నట్టు సినిమా యొక్క నిర్మాత అన్నట్టుగా ఇక్కడ ఉపనేత అంటే అంతే నేత నిర్మాత అన్నట్టు వాడి యొక్క వాడి యొక్క అది కదా సంస్కృతిక విధానం అట్లా ఉంటుంది. దీంట్లో మనకు సందులు ఏమేమి ఉన్నాయి రాజయ్య గారు? ఉపనేత్రి చోపనేత్రి ప్లస్ ఉపనేత్రి చోపనేత్రి అది గుణసంధి అవుతుంది. తచ్చిర ఛత్వ సంధి. శిరశ్చంద్రపాదై ప్లస్ చంద్రపాదై శిరశ్చంద్రపాదై చుత్వ సంధి. 3 సంధులు. ప్రత్యహం ప్రతి ప్లస్ అహం ప్రత్యహం యణాదేశ సంధి. అది అహశబ్దం సహజంగానే అహం అనేటువంటి చివరికి సమాసాంతర్గతంగా ముగింపు ప్రత్యహం అయింది. సరే, అవచిత బలి పుష్ప అనే సమాసం ఎట్లా అవుతుంది? అవచితములైన బలి పుష్పములు. బలి పుష్పములు అంటే ఏమిటి? బలి కొరకైన పుష్పాలు. బలి అంటే పూజ, పూజ కొరకైన పుష్పాలు. బలి పుష్పాణి బలి యొక్క పుష్పాలు. అవచితాన్ని బలి పుష్పాణి అన్నారు. తర్వాత అవచితాని చ తాని బలి పుష్పాణి. అవచితాని చ తాని బలి పుష్పాణి చ అంటే ఏవైతే తెంపబడో అవచితాని బలి పుష్పాణి యయాస ఎవరి చేతనైతే ఆమె. మామూలుగా ధర్మధార సమాసం అక్కర్లేదు, అంటే 2 రకాల సమాసం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అర్థంలో మనకు బహుళ సమాసం. పుష్పం కలది, ఆమె కలది కనుక ఎవరి చేతనైతే అవచితమైందో అవచితాని బలి పుష్పాన్ని యయా స్త్రీలింగంగా యయ లేకుంటే ఏన సా ఎవరి చేత అయిందో వేది సన్మార్గ దక్ష. బలి పుష్ప అనడం ఏంటండి? బలి పుష్ప అంటే పూజ్యార్థం, పూజగా బలి అంటే సంహారం కాదు. అదే అంటే మాట వాడడం కదా పదం. ఇప్పుడు వాడుతాం పదం మరిసరిగా మనం విధంగా రెడీ. కానీ బలి అంటే కేవలం సంహారం కాదు. బలులు అని అనుకో, దేవతా బలి కర్కం పెడితే బలి చేస్తుంటే దేవాలయంలో గృహప్రవేశం చుట్టూ పెట్టి వాళ్ళందరినీ పూజించడం వాటందరూ భూతేభ్య బలి అని చెప్పుకున్నాం. భూత బలి అంటే భూతములకు బలి. బలి అంటే పూజించడం. బలి పుష్పములు అంటే పూజా పుష్పములు అని అర్థం. అట్లా బలి పుష్పములు కలిగినటువంటి బలిపూర్వమైనటువంటిది. అవి ఏమిటి అంటే అవచితమైనటువంటి. తర్వాత వేది సన్మార్గ దక్ష అన్నప్పుడు కూడా సన్మార్గంలో అయినటువంటి సన్మార్గం నందు ఏది వేదిక యొక్క సన్మార్గం నందు వేదేహ సన్మార్గ వేది సన్మార్గం ఆ వేది సన్మార్గం అందు దక్ష అంతే. సన్మార్గే దక్ష సన్మార్గ దక్ష అనేటువంటి. తర్వాత నియమ విధి జలములు. నియమం కొరకు నియమ విధేయ జలాని ఇది యొక్క జలాలు ఇది యొక్క విధేయ నియమ విధి జలానాం. అహస్ ప్రత్యహం ప్రత్యహం
అవి ఈ అవచితాలో క్రియ ఏంటి గురుగారిది? అవచితాలో అవచిత చిత్ అవచిత సంచయనం సంచయం అంటాం కదా, సంచయనం. సంచయనం. చెయ్యి ధాతు, చిన్నోతి మహోదయ, చిన్నోతి. చిన్నోతి చెయ్యి ధాతు, చిన్నోతి ధాతుతో చిన్నోతి, శ్రీజాతం అండి. చిన్నోతి చిన్నుత చిన్నవంతి చిన్నోతి తర్వాత నియమిత పరిఖేద, నియమితమైనటువంటి పరిఖేద కలది. నియమిత పరిఖేద ఖేద ఏన సహనం ఏయాస మళ్ళీ అక్కడ తత్ చంద్రపాదము, చంద్రస్య పాదాన్ని చంద్రపాదాన్ని లేదా తద్ శిరసి స్థిత చంద్ర ఎవరికి తస్య శిరం తస్య శిరస్య చంద్ర చంద్ర చంద్రస్య చంద్రపాద పాదై చంద్రపాదై అని. సరేనా? ఈసేపు మనం కూడా చూసుకుందాం. మీరు రాజా గారు మ్యూట్ అవ్వండి. ఇక్కడ పార్వతీదేవి పూజా పుష్పాలతో పూజిస్తోంది అనేది మంగళకరంగా, సేవిస్తోంది అనేది మంగళకరంగా ముగించారు. అంటే మంగళం అనేది వేరే సూచించకుండా పూజ చేయడమే మంగళకరం అనే అర్థంతో. సూచన మంగళకరమైన సూచన, మంగళకరమైన శుభార్థం ఉండటం తీసుకోవడం ఒకటి, అలసట లేకుండా అది చేస్తున్నటువంటి లేకుండా ఉండటం, పైగా చంద్రుని కిరణాలతో అలసట లేకుండా ఉండటం, అది కూడా అలసట లేకపోవడానికి కారణం కూడా చంద్రుని కిరణాలు. మంగళ పదాలు ఎట్లా ఉంటాయి అంటే శబ్దాల చేత అక్షరాల చేత శ్రీ శబ్ద ప్రయోగం చేశారు అనుకోండి. శ్రీయ కురుణ మతిపస్య అని చెప్పుకున్నాం, శ్రీయ పతిశ్రీ మతిశాసితం అని చెప్పుకున్నాం. శ్రీ శబ్ద ప్రయోగం అంటే ఇంకా అక్కడ అర్థంతో శ్రీ శబ్ద ప్రయోగం చేసడం కానీ, అట్లానే ఛందస్ దృష్ట్యా మగణాత్మకమైనటువంటి వాడకూడం కానీ గణాలు చూస్తారు. అందువరకే ఛందస్సు ఎట్లా అనేది దివ్యమైన శక్తి, దాన్ని మనం అడ్డదిడ్డంగా ప్రయోగించకూడదు. ప్రయోగిస్తే మనకు గొడవ చుట్టుకుంటుంది. అది స్పష్టంగా చెప్పాలంటే అది సరైన ప్రయోగం చేయకపోతే అది మనకు ఇబ్బందికరమైనటువంటిది. అందువరకే ఏం చెప్తాడంటే నన్నయ్య శ్రీవాణి గిరిజాశ్చిరాయ అని చెప్పాడు. ముగ్గురి పద ప్రయోగం చేశాడు. ఆ శ్రీ వాణి గిరిజ అన్నాడు. శ్రీ గిరిజావాణి గిరిజ అట్లా చెప్పి వాణి శ్రీ గిరిజ అని అట్లా చెప్పాలి. పార్వతి మనం లక్ష్మి సరస్వతి, లక్ష్మి బ్రహ్మ విష్ణు సరస్వతి అంటాం. బ్రహ్మ విష్ణు శివుడు అనే విధంగా ఆ ప్రకారం రావాలి. ఆయన ఏం చేశాడు, విష్ణువు శివుడు బ్రహ్మ, శివుడు విష్ణు బ్రహ్మ శివుడు అన్నాడు. వరకు ముగ్గురు పదాలు ప్రయోగించాడు. తర్వాత దాంతో ఏమైందంటే ఆ పదంతో ముగ్గురు పదాన్ని స్తుతించడానికి ముగ్గురు దాన్ని రాశారు అని చెప్తుంటారు. అది పూర్వదానికి సంకేతంగా అలా సూచించబడింది అంటారు. అంటే ఇప్పుడు ఆయన అనుకున్నప్పుడు ముగ్గురు అనుకోలేదు కదా రాసేటప్పుడు. భారత మాత ముగ్గురుగా రాస్తాం అనుకోలేదు. ఏమైపోయింది అంటే నన్నయ్య నారాయణ స్వరూపమైనాడు. మొదటి శ్రీ శబ్దం, తర్వాత వాణి బ్రహ్మదేవుడు, కవి బ్రహ్మ తిక్కన, మళ్ళీ తర్వాత గిరిజ అంటే ఎర్రన రుద్రస్వరూపం. వరుసగా అంటే ఒక మనం తెలియకుండా ప్రయోగాలు చేస్తుంటే ఒకటి అవుతుంది. మనకు మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. సరిగ్గా స్పష్టంగా చేయకపోతే ఒక్కోసారి చెడు కూడా మనకు జరగవచ్చు. కనుక దాన్ని కరెక్ట్ అయినటువంటి పదాలు మొట్టమొదటి నాంది శ్లోకం, మొదటి శ్లోకంలో ఏ విధంగా ఉన్న ఛందస్సు ఎట్లా ప్రయోగించాలని కూడా ఉంది. ఛందశాస్త్రం ఏం చెప్తుందంటే ఏ ఫలానా అక్షరం ఫలానాది ఉండాలి. అంటే గణంలో కూడా ఫలానా మొదటి నుంచి మొదలుకొని గణంలో అక్షరాల్లో కూడా ఎన్ని అక్షరం ఎన్ని ఉండాలి, ఈ అక్షరం రావదు, ఈ గణం రావద్దు, ఈ విధంగా ఉండాలని కొన్ని ఉంటాయి. కనుక నాంది శ్లోకం జాగ్రత్తగా చూసుకొని రాసుకోవాలి. మొట్టమొదటి శ్లోకం రాసేటప్పుడు జాగ్రత్త ఉండాలి అనేటువంటిది ఛందశాస్త్రం యొక్క విధానం. మంగళకరమైన శబ్దాలు ప్రయోగించడం కానీ, మంగళకరమైన విషయాన్ని చెప్పడం కానీ, దేవతాస్తుతి ఏంటంటే ఇంకా స్పష్టంగా మంచిగా ఉంటుంది. దేవతాస్తుతి కానీ, నమస్సులు కానీ చెప్పడం కానీ అనే విధంగా దీంట్లో కూడా మనకు భగవంతుని యొక్క
ఈశ పదం వాడింది శివుని యొక్క పదం వాడడం కానీ ఆమె గురించి కూడా చంద్రుడి గురించి వాడిన తర్వాత దీంట్లో పుష్పాల గురించి వాటి గురించి మన పూజా విధానాల గురించి మంగళకరమైనటువంటి వాటిని చెప్తూ ఒక సూచన చేస్తూ భగవంతుడికి పూజలో ఎట్లా తత్పరత ఉండాలి అనేటువంటి ఏ భగవంతుడైనా కూడా ఇవన్నీ కావాల్సినటువంటి పుష్పాలు తీసుకురావాలి, అట్లా సంమార్జన చేయండి, దేవుడు స్థలం సంమార్జన చేయడం కానీ అట్లానే పవిత్రమైన అంటే పూజా జలాలు దానికి దర్భలు అవన్నీ కూడా ఉండాలి అనేటువంటి విధంగా అది సూచన కాదు. అదేమి కౌముదిలో చెప్పకూడదు ఆ టైం ఉందా చూసుకుందామా. కౌముదిలో మనం నిన్న స్థాస్తంభో పూర్వస్య అనే సూత్రం ప్రకారంగా గుర్తునకు స్థాస్తంభధాతువునకు అంటే మనం చెప్పుకున్నాం దానికి పూర్వసవర్ణ వస్తుంది అని చెప్పుకున్నాం. పూర్వసవర్ణ రావాలంటే అంటే ఉదు స్థానం అన్నప్పుడు ఉద్దు అనేటువంటి దకారానికి స్థానం అనేటువంటి సకారం పరంగా ఉంది కనుక దీనికి పరసవర్ణ కావాలి. సకారానికి సకార స్థానంలో పూర్వం యొక్క వర్ణం అయినటువంటిది వస్తుంది అనమాట. దకార స్థానం ఉదు స్థానం ఉదు స్థానం సకార స్థానం రావాలి, పరమ స్థానం స్థావరణత్వం రావాలి. కనుక ఏది రావాలి అన్నప్పుడు దకార సకారాలు ఉన్నాయి, వాటికి అవే పూర్వపరసవర్ణాలు అవుతున్నాయి. కనుక దానికి పరసవర్ణమైనటువంటి స్థానం అనే సకారానికి పూర్వమైనటువంటి రావాలి. అప్పుడు మనం ఏం తీసుకోవాలి, స్థాన సామాన్యం తీసుకోవాల్సి వస్తుంది. స్థాన సామాన్యం దకార సకారానికి అయినటువంటిది ఏది ఉన్నది అంటే సకారం ఎక్కడ పుట్టింది, సకారం ఎక్కడ పుట్టింది అంటే మనకు ఋతుదశానందంత సూత్రం ప్రకారంగా అన్నీ ఒకే స్థానంలో పుట్టాయి. కనుక ఈ అన్నీ కూడా అర్హత తవర్గలోని ప్రతి అక్షరము సకార స్థానంలో సకారమే కాకుండా ప్రతి వర్గంలో వస్తుంది. కనుక పొడికొన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం స్థాన సామ్యం కాకుండా ప్రయత్నాలు చూడాలి. బాహ్య ప్రయత్నం, ఆభ్యంతర బాహ్య ప్రయత్నాలు చూడాలంటే ఏం చేయాల్సి వస్తుంది మనకు అంటే ఆభ్యంతరం మనకు ప్రయత్నాల్లో అక్కడ తత్ర స్పృష్టం ప్రయత్నం స్పర్శానాం ఈశ పృష్టం అంతస్థానం ఈశ వివృతం ఊష్మణాం అని చెప్పుకున్నాం, వివృతం స్వరాణం అని మనం 4 సిద్ధాంతం ఐదోదేమో స్పృష్ట మనం ఐదోది హ్రస్వస్య వర్ణస్య ప్రయోగ సంస్కృతం అని చెప్పి మనం ఇక్కడ కూడా చెప్పుకున్నాం. సరే, ఈ ఐదోది విడిచిపెట్టడానికి కేవలం అకారానికి మాత్రమే. ఈనట్టు మీదన్న 4గింటిలో స్పృష్ట ప్రయత్నం స్పర్శానం అని అన్నప్పుడేమో స్పర్శలంటే ఏమిటి, కాదయో మావసాన స్పర్శ అకారాంచి మకారం వరకు ఉన్నటువంటి స్పర్శ ప్రయత్నాలు ఉన్నాయి. అంటే దాధాన అనేటువంటి స్పృష్ట ప్రయత్నాలే. మరి సకారం కాదు, ఉద్దు దకారము సకారము రెండింటిలో దకారం మాత్రమే స్పర్శ ప్రయత్నం అయింది. రెండవ తీసుకుంటే ఈషదు స్పృష్టం అంతఃస్థానం అంటే ఎవరలు అనేది మనకు అవసరం లేదు, అంతఃస్థానం అది కాదు ఇది కాదు. ఇంకోటి ఏమిటి, ఈషద్ వివృతం పుష్పణం అంటే శసరు ఈషద్ వివృత ప్రయత్నం. ఇది అదేమో ప్రయత్నం స్పృష్ట ప్రయత్నం అయింది, ఇది ఈషద్ వివృత ప్రయత్నం అయింది సకారం. కనుక ఇది అది కాదు. సరే, దీన్ని విడిచిపెట్టి మనం ముందుకు పోతే బాహ్య ప్రయత్నాలు ఉన్నాయి. బాహ్య ప్రయత్నాలు ఏమున్నాయి, వివార సంవార శ్వాసోనాదో అనే దాన్ని తీసుకున్నప్పుడు ఈ 11 ఏవే వేటికి అన్నప్పుడు మనకు 3 రకాలు అయింది. ఒకటి ఏమిటంటే అల్ప ప్రాణ మహాప్రాణ అనే ఒక విభాగం అయింది. అట్లానే వివార శ్వాసకోశాశ్చ అని కానీ హర్షసంవార నాదకోశాశ్చ అనేటువంటిది కానీ 2 రకాలుగా మొత్తం హల్లుల్ని మార్చారు. దాంట్లో ఖర్రులు ఎట్లాంటివి అంటే వివార శ్వాస అఘోషాలు. ఇది అయితే ఖర్రులో చేర్చాలి, లేకుంటే హర్షలు అంటే 2 మొత్తం హల్లు 2 భాగాలు చేస్తే ఒకటి హర్ష ఒకటి ఖర్రు. హర్ష అంటే హయవరటం నుండి హయవరట లాండ జమగడం జభై ఘడదశ్ వరకు, జబకడదశ్ జభై ఘడ జబకడదశ్ వరకు.
కర్ర అంటే కప చెడతో కపై షసర్ హల్. కనుక ఈ రెండు భాగాల్లో ఇది దేంట్లో చేర్చబడ్డది? ఇది సకారము కర్రలో చేర్చబడ్డది. కర్రలో పడుతుంది. అంటే కర్ర ఎట్లాంటిది? వివారాహ శ్వాస అకోశాశ్చ. మరి కర్రలో ఈ తవర్గలు ఏమైనా ఉన్నాయా అంటే తాతా దధానాలో దధాదాన అనేటువంటి కర్ర కాదు, తాథా మాత్రమే కర్ర అయింది. అంటే సకారానికి తాథా మాత్రమే, ఆ రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు కర్రలో. అర్థమైందా? కన్ఫ్యూజ్ కావట్లేదు కదా? మొత్తం హల్లుల్ని రెండు భాగాలు చేస్తే కర్ర ఒకటి, హష్ ఒకటి. ఈ హష్ అనేటువంటి దాంట్లో దాద్దాలు చేర్చావు, దాద్దాన అనే హస్సులో చేర్చబడ్డది, కానీ సకారం లేదు. కానీ సకారం లేదు. సకారం లేదు. అయితే కర్రలో తాత్తా ఉంది, సా ఉంది. సకారంకు కూడా మనం చూడాలి కదా. కనుక ఇక్కడ సకారం ఉంది, తాత్తాది ఉన్నాయి. కనుక ఈ మూడింటికి మాత్రం ఇప్పుడు మూడింటిలో ఏది తీసుకోవాలి? తాత్తా సా అంటే మళ్ళీ అల్ప ప్రాణం మహాప్రాణం తీసుకుంటే అక్కడ థా మాత్రమే మహాప్రాణం, సా సకార మహాప్రాణం, థా మహాప్రాణం. మహాప్రాణాలు ఏం చెప్పుకుందాం మనం అంటే వర్గాణం ద్వితీయ చతుర్థే షదశ్చ మహాప్రాణా అన్నారు. వర్గములలో ద్వితీయ చతుర్థ వర్ణాలు మహాప్రాణ, అదని షెల్లు కూడా సెల్లులు ద్వితీయ చతుర్థాలు మహాప్రాణం. షెల్లులు మహాప్రాణమైంది, సకార మహాప్రాణమైంది. థా ధాలు మహాప్రాణంగా పోయినాయి. కానీ ధా లేదు కదా, ఒక థానే ఉంది మనకు. థా ఉంది, థా కనుక థా ఉంది, సా ఉంది, థా ఉంది, సా ఉంది, అంతే రెండే వచ్చాయి. కనుక సకార సకారం కావచ్చు. అది చివరికి అప్పుడు అన్ని తెలుసుకుని థా దగ్గర తేల్చాం మనం చివరికి. అది అన్నిట్లలో సెలెక్షన్ చేసి ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసి రిటర్న్ టెస్ట్లు అన్ని రకాలుగా పెట్టిన తర్వాత సెలెక్షన్ అయినాక చివరికి నిర్ణయం చేసి తకారం వచ్చేది అనమాట. అంటే అభ్యంతర బాహ్య ప్రయత్నాల్లో కర్రు షెల్లు కర్రు హష్ అనేటువంటి ఒక గణంలో తీసుకుంటే ఇవి ప్రయత్నం ఒక రకంగా ఉంటాయి. కనుక దాంట్లో ఈ సకారం ఎక్కడ ఉంది అంటే కర్రలో చేర్చబడ్డది. కనుక కర్రకు సంబంధించి మాత్రమే ఈ వీడికి ఉపయోగపడతాయి. కర్ర అంటే ఏమిటి అంటే మనం తాత్తాలు మాత్రమే ఉన్నాయి కర్రలో. కప చెట్టతో కపై షసర్ హల్. సా ఉంది, తాత్తాలు ఉన్నాయి, దాధానా లేదు. మొట్టమొదటేమో మనం అక్కడ తీసుకున్నాం, స్థానాలు తీసుకున్నప్పుడు స్థానాల ప్రకారంగా తాతా దాధానా సా ఇవి మాత్రమే మనకు ఒక స్థానాలు పుట్టినాయి. స్థానం తర్వాత సా ప్రయత్నం కూడా తీసుకోవాలి కదా. అంటే అనేకమైనప్పుడు మనం ప్రయత్నం పోతాం మనం. అవి కలుపుకుంటే సవర్ణత్వం వస్తుంది. అది ప్రయత్నం ఏం చెప్పుకుందాం మనం? తుల్యాస్య ప్రయత్నం సవర్ణం, హాస్య ప్రయత్నాలు స్థానం ఆ ఎస్య ఏన తుల్యం తన్మిత సవర్ణం అని చెప్పి స్థానానికి స్థానము కావాలి, ప్రయత్నాలు కావాలి, అయితేనే సవర్ణత్వం వస్తుంది. కనుక ఇక్కడ స్థానంలో తాతా దధన అనేటువంటి 5 వర్ణాలు సకారం వచ్చింది. ఇన్నింటిలో మళ్ళీ ఇంకొకటి మనం కరెక్ట్ సకారం నిర్ణయం చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు దీనికి వస్తున్నాం ఏమిటి మరి సకారం కూడా తీసుకోవచ్చు కదా. అన్నింటి వరకు సకారం ఈ సకారానికి కూడా పలుకోవాలి అంటే రెండింటికి చూసుకోవాలి. స్థానానికి పరానికి రెండింటి కలుపుకొని నిర్ణయం చేసుకోవాలి. సకారము ఓకే, కానీ సకారంకు మళ్ళీ ఈ ప్రయత్నం కుదరదు. అందువరకని థకారము దకార దృష్ట్యా థకారం, సకారం దృష్ట్యా కూడా థకారం వస్తుందట. రెండింటి దృష్ట్యా థకారం అల్ప ప్రాణమైంది, అది మహాప్రాణమైంది. అట్లానే కర్ర వర్గంలో చేర్చడం ద్వారా ఆ ప్రయత్నాలు కూడా వచ్చే కనుక సకార స్థానంలో థకారం ఆదేశంగా వచ్చి ఉదుత్ స్థానం అయింది. ఇవి మనం నేను పాటల్లో కూడా పెట్టాను. ఇవన్నీ ఒక లిస్ట్ అంతా కూడా జాగ్రత్తగా తీసుకుంటే ఈ తర్వాత మనకు అయితే ఇప్పుడు ఉదుత్ స్థానం అయిపోయింది. అయిన తర్వాత ఇంకొక సూత్రం వచ్చింది, ఝరోఝరి సవరణి అని ఒక సూత్రం. ఝరి సవరణి అంటే జర్రునకు జర్రు పరంగా ఉంటే సవర్ణమైన జర్రు, అది కూడా సవర్ణమైన జర్రు పరంగా ఉంటే లోపం వస్తుంది వికల్పంగా. జర్రునకు జర్రు అంటే ఏమనుకుందాం మనం? జర్రు అంటే కచట తప వర్గాలు అన్నీ ప్లస్ షసలు నాలుగు పంచమాక్షరాలు లేనటువంటి అంటే పంచమాక్షరాలు లేనటువంటి
కచట తపరు గలు అని అన్ని వర్ణాలు అంటే 25 20 వర్ణాలు వస్తాయి అనమాట. కక్క గగ చ చ జ జ ట ట ట ట త త త త ప ప ప ప. అట్లానే శేషసాలు. వీటికి సవర్ణమైన జర్రు పరంగా ఉంటాయి. అంటే ఏ వర్ణకి ఆ వర్ణం కాదు. వర్ణ అంటే మనం ఏం చెప్పుకున్నాం, స్థాన సామ్యాలు కుదర చేయాలంటే ఇప్పుడు ఉదుత్తు థానం అన్నప్పుడు ఉదుత్తు అనేటువంటిది థు అని రెండింటికి కూడా రెండు కూడా సమానత్వం ఉంది కనుక ఒక తకారంలో ఉత్తు ఉదుత్తు థానం ఇది వికల్పం. అందుకొరకే మనకు కృత్తికా నక్షత్రం కార్తీక మాసం అన్న చోట ఒకసారి మనం చెప్పుకున్నాం. కార్తీక అన్న కృత్తిక కృత్తులో 6 వచ్చి కార్తీక కృత్తిక తాకుతావుతుంది కదా, కృత్తిక కార్తీక అయింది, తాకుతావత్ అయింది. అప్పుడు ఈ జరోజరి సవరణ సూత్ర తకారం ఎవరు కార్తీక అయింది. అది అట్లా రెండుకు జరు పరంగా ఉంటే మొదటి జరు లోపిస్తుంది అనమాట. ప్రకారం వచ్చింది కనుక అది కూడా హల్లుకు పరంగా ఉండాలి. హలపరస్య హల్లు కంటే పరంగా ఉన్న జర్రునకు ఇంకో జరు పరంగా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉదు అనేటువంటి హల్లు దకారం, దానికి థకారం, మరొక థకారం, ఈ రెండు జరలో మొదటి జరం దకారం పోయి ఉదు థానం అయింది వికల్పంగా. దాని తర్వాత లేదా లోపించకపోతే ఉదుతు థానం అవుతుంది. మళ్ళా మనకు ఖరిచా సూత్రం ఒకటి ఉంది. ఇది చర్త సంధి అంట. నేను ఖరిచా జస్త సంధి ఏమో జస్త సంధి, ఇది ఖరిచా చర్త సంధి. అంటే ఖరి జలాం చరహ స్యు, కర్ర పరంగా ఉంటే జల్లులకు కర్ర పరంగా ఉంటే చర్తం. చెర్ర అంటే ఏమిటి? చెర్ర అంటే కచడిత పదం అని అర్థం. చెటతో శస్త్రాలు కూడా వస్తాయి. అంటే కచడ తప్పలు శస్త్రాలు కలుపుకుంటే అంటే జల్లులకు అంటే దాదాపుగా గజల వాటందరికీ కూడా చెర్రగా వస్తాడు కనుక ఇక్కడ ఉదుత్థానం అనే చోట థానం అనే దానికి చర్తం వస్తాయి. ఉదుత్థానం అట్లా రాకపోతే ఉత్థానం అనేది ఉదుత్థానం ఉత్తు అని మళ్ళీ రెండు సార్లు అది దకారానికి తకారానికి రెండు సార్లు చెప్పుకోవచ్చు. ఖరిచా సూత్రం దకారానికి చర్తం వస్తున్నది, తకారానికి కూడా చర్తం వచ్చి ఉత్తు థానం ఉత్థానం తాకుతావత్తు ఉదుత్థానం. స్తంభనం కూడా అంతే. జిరోజరి సవరణనేమో లోపం చేస్తుంది వికల్పంగా. ఒకవేళ లోపం చేసినా లేకపోయినా ఖరిచా సూత్రం ద్వారా ఏం చేస్తుందంటే రెండింటికి చర్తం. అంటే లోపించిన సమయంలో లోపించకపోయిన సమయంలో కూడా రెండింటికి కూడా చర్తం వస్తుంది. రెండు రూపాయలు కూడా ఉత్థానం ఉత్తంబనం అనేటువంటి ఇది ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి. మీకు అనుమానం వస్తే దాంట్లో పెట్టండి. కాబట్టి ఫోన్ చేయండి లేదా పోవటం చర్చండి. ఇప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, ఇప్పుడు చెప్తాను. ఇది కొంచెం టిపికల్ అయినటువంటి మనకి కోయిన అదే జీవాసేటం అట్లా ఉంది అనమాట. ఇది కూడా కొంచెం పెద్ద అయినట్టు కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థానాన్ని బాగా చూసుకుంటే వచ్చేస్తుంది. దకారం స్థానంలో తకారం వస్తుంది అంతేనండి. చర్చలు అంతే. ఈ కల్చర్లో చెప్పి దకారం స్థానంలో ఉద్దుపుల స్థానంలో అక్కడ దకారం స్థానంలో బదులు తకారం వస్తుంది అంతే ఇక్కడ, అంతే కదా. ఖరిచా సూత్రం ఏం చెప్పింది? ఖరి జలాం చరాసిహు అని కర్రు పరంగా ఉంటే ఉంటే జల్లులు చర్రలు వస్తాయి. అంటే ఉదు థు థానం అన్నప్పుడు థానేటువంటిది మనకు కర్రు పరంగా దాని వెనుకున్నటువంటి థకారం చెర్ర అయింది. జల్లు ఆ జల్లు నాకు చరితం వచ్చేసింది. అట్లానే ఉద్దులో స్థానం కూడా మళ్ళీ అంతే సేమ్. ఉద్దులో దకారం కూడా అంటే పరంగా ఉన్నటువంటిది కర్ర అయింది కనుక వెనక్కి చరితం వచ్చింది. దాని ముందు ఉన్నట్టు దాని వెంట వెనకకు వచ్చేస్తాయి. అంటే ఉదుథు థానం అనే చోట ఉదుథు థానం రెండవ థానంలో థకారం అనేటువంటి జల్లు ఉంది కనుక, అదే కర్ర ఉంది కనుక ఉదుథు అనే థకార స్థానంలో చరితం వచ్చి ఉదుథు థానం మామూలు తకారం అల్ప ప్రాణం. కానీ ఉద్దు అనేటువంటి జల్లు నాకు థు అనేటువంటి థానం ఏది ఉన్నా మొత్తంగా అది వస్తుంది కనుక అది జల్లు కనుక
కర్ర కనుక దానికి వెనుక స్థానం వల్ల చిత్తం వచ్చి ఉత్తు అయింది, ఉత్తు అయింది. ఉత్తు తాను రెండు అల్ప ప్రాణాలుగా అయినాయి. ఉదులు దకారం కానీ థానంలో తకారం కానీ రెండు కూడా అల్ప ప్రాణమే తకారం అయిపోయి ఉత్తు థానం అనేటువంటి స్థానం తకారం అట్లానే ఉంటుంది, దానికి ఏం మార్పే ఉండదు, ఇప్పుడు వచ్చేస్తుంది. అట్లానే ఉత్తంభనం కూడా అంతే, స్తంభనము సకారం పోయి ఉత్తంభనం అవుతుంది. ఇది ఒక్కసారి మీకు అర్థమైందంటే రాసుకోండి, రాస్తే శ్రీదేవి గారు ఎప్పుడు రాస్తుంటే మనం రాయడం అనేటువంటి చాలా, నేను దాదాపు అదే విధానం అంటే మొత్తం రాసుకునేవాడిని. అంటే రాయడం ఏంటంటే నేను చదువుకున్నట్టు లెక్క, మైండ్లోకి ఎక్కుతుంది. అది పేపర్ ముఖ్యం కాదు, అది ఉంటుంది పోతుంది, కానీ ఆ రాయడం అనేది మన మైండ్ మనం కంప్యూటర్లో ఎక్కినట్టు ఫీడ్ అవుతుంది అనమాట. అట్లా ఒకసారి దాని గురించి చర్చ చేస్తున్నారు, దాంట్లో మనకు అనుమానాలు ఉంటే అవన్నీ అర్థమవుతుంది. సరే, ఈ రెడీమేడ్ ప్రధానం మంచిది కాదు నిజానికి. నోట్స్ కరెక్ట్ అందిస్తే మొత్తం నోట్స్ దగ్గర పెట్టుకుని చదువుకుంటూ ఉండదు, అట్లా సొంతంగా రాసుకుంటేనే బెస్ట్. అది దేని చూసుకొని మీరు చేసుకోండి, అని అనుమానం అంటే అడగండి. వాడు ఆపేదా? అందరికీ స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషః బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. శివరాత్రి అందరికీ కూడా కాకుండా వారు ధన్యవాదాలు. ఏం చేస్తున్నారండి?